కదండి, ఇంకా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్గా ఒక బాణలిలో ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి. హీట్ అయిన ఆయిల్లో 1/2 kg స్లైస్ చేసిన ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి, లేకపోతే ఒక సైడ్కి మాడిపోతాయండి ఆనియన్స్ అనేవి. కలుపుకుంటూ చేసుకోండి. ఇందులో మనము పేస్ట్ అనేది యూజ్ చేస్తామండి. బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ని యూజ్ చేస్తాము. ఆ మసాలా కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్స్ని మనము డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీనిని పక్కన ప్లేట్లో తీసుకుంటున్నాను. ఈ మొత్తం ఆనియన్స్ అనేవి పేస్ట్లో యూజ్ చేయమండి. దీనిలో కొన్ని ఆనియన్స్ మాత్రమే పేస్ట్లో యూజ్ చేస్తాము, మసాలాలు యూజ్ చేస్తాము. మిగతా కొన్ని ఏంటంటే మనము దమ్ పెట్టేటప్పుడు బిర్యానీకి హాఫ్ అనేది అప్పుడు యూజ్ చేస్తామండి. ఇప్పుడు రైస్ని 70% కుక్ చేసుకోవాలండి. అందుకోసం గిన్నెలో నీళ్లు పెట్టుకొని దానిలోకి దాల్చిన చెక్క, ఇలాచి, జీరా, బిర్యానీ ఆకు వేసుకొని నిమ్మరసం, ఉప్పు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు బాగా మరుగుతున్న నీళ్ళలో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఇది 1 kg బాస్మతి రైస్ అండి. 1 kg బాస్మతి రైస్ మొత్తాన్ని నానబెట్టుకున్నాను కడిగేసి. అవన్నీ ఇందులోకి వేసుకొని రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 minutes వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 10 minutes తర్వాత చూసారా రైస్ అనేది మొత్తం కుక్ అవ్వలేదండి, కాకపోతే 70% అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది కరెక్ట్ టైము. దీనిని పక్కన ఒక ప్లేట్లో కానీ లేదా మీరన్నా వాడుకోవచ్చు, అన్నం వాడుస్తాం కదా అలా వాడుచేయచ్చండి. నేను పక్కన ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నీళ్ళన్నీ బాగా వాడిచేసి పక్కన ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నీళ్ళు ఉండకుండా జాగ్రత్త చూసుకోండి. రైస్ అయితే కుక్ అయిపోయింది కదండి. ఇంకా మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్ పెరుగుని అయితే తీసుకుంటున్నానండి. 1 కప్ పెరుగు, 3 పెద్ద సైజు టమాటాలని కట్ చేసి వేసుకుంటున్నానండి. చిన్న కొత్తిమీర కట్ట నీట్గా వాష్ చేసి కట్ చేసి వేసుకుంటున్నాను. ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్లో హాఫ్ అనేవి ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. మిగతా హాఫ్ అనేవి బిర్యానీ దమ్ పెట్టేటప్పుడు వేస్తానండి. కాబట్టి ఇప్పుడు హాఫ్ యూజ్ చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యూజ్ చేయాలండి. నేను ఇక్కడ ఆచి వాళ్ళది బిర్యానీ మసాలా యూజ్ చేస్తున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే ఇంకా బెస్ట్, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి నీళ్ళు ఏం వేయకుండా దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఇదే మసాలా బిర్యానీకి మనం యూజ్ చేసేది. మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్ ఆయిల్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలండి. ఆయిల్ బటర్ బాగా కాగిన తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిని వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. 1 minute బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని ఇప్పుడు అందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1 kg చికెన్ని వేసుకోవాలండి. ఇది మొత్తం 1 kg రైస్కి 1 kg చికెన్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే చికెన్ 1 kg పెట్టుకొని రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవచ్చు. చికెన్ అంతా వేసుకున్న తర్వాత దీనిని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్లో నుంచి కొంచెం కుక్ చేస్తే నీళ్ళు అనేవి బయటకు వస్తాయి. బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి
ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలపాలండి. చికెన్లో నుంచి నీళ్ళు అనేది వస్తూ ఉంటాయి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, మసాలా పేస్ట్, ఆ మసాలాని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం కంప్లీట్గా వేసేసుకోవాలండి. జార్లో మిగిలిన మసాలాకి కొన్ని నీళ్ళు అనేవి యాడ్ చేసి దాన్ని కూడా నేను ఇంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పుదీనాని యాడ్ చేస్తున్నానండి. పుదీనా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వేసిన మసాలా పేస్ట్ పీసెస్కి బాగా పట్టేలాగా 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే దీని తర్వాత మనం బిర్యానీ దమ్కి పెట్టేస్తాము. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేవి ఏం యాడ్ చేయము ఇందులో. ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, 70% కుక్ చేసుకున్న రైస్ని 3 లేయర్స్గా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ లేయర్ అన్నాన్ని వేసి దాన్ని మొత్తం నీట్గా గ్రేవీ పైన పరచాలండి. పరుచుకున్న తర్వాత అందులోకి ఫ్రైడ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కొన్ని, పుదీనా ఆకులు కొన్ని వేసుకొని సాఫ్రాన్ వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను సాఫ్రాన్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీరు సాఫ్రాన్ని పాలలో కూడా వేసి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ లేయర్ రైస్ని కూడా యాడ్ చేస్తున్నానండి. సేమ్ సెకండ్ లేయర్ రైస్ని కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం దాన్ని బాగా పరుచుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, సాఫ్రాన్ వాటర్ వేసుకొని ఇంకా ఫైనల్గా థర్డ్ లేయర్ రైస్ని కూడా మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా ఇంకా ఫైనల్ లేయర్ కింద యాడ్ చేసేసుకొని మొత్తం బాగా ఆల్ ఓవర్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఆకుల్ని బాగా వేసి నీట్గా పరుచుకోవాలి. తర్వాత సాఫ్రాన్ కలర్ వాటర్ ఉన్నాయి కదా, అవి వేసుకుంటున్నాను. మీరు సాఫ్రాన్ని పాలల్లో అన్న వేసి యూజ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యూజ్ చేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ గరం మసాలాని పైనుంచి స్ప్రింకిల్ చేసుకున్నానండి. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ వరకు వదిలేయాలి. తర్వాత 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి గరిటెని ఒకసారి మిడిల్లో ఒకసారి వేసి కింద అంటుకుంటుందా లేదా, అంటే మాడుతుందా లేదా అనేది దానికోసం అని చెప్పి చెక్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, మాడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఇలా మాడకుండా ఉండాలంటే మనం తీసుకున్న గిన్నె అనేది కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి. మంచి గట్టిగా లావుగా ఉండే గిన్నె తీసుకుంటే మాడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. నాకైతే ఏం మాడలేదండి బిర్యానీ. కాకపోతే ఇప్పుడు దాంట్లో చికెన్ పీస్ వచ్చింది కదా, అది ఒకసారి కుక్ అయిందా లేదా మీకు ఒకసారి చూపించేస్తాను చూడండి. ఇలాగ ఫింగర్తో ప్రెస్ చేయగానే అది బ్రేక్ అయిపోతుందండి పీస్ అనేది, అంటే చికెన్ అనేది కుక్ అయిపోయింది. కాకపోతే ఇంకా 2 మినిట్స్ పెడితే ఫ్లేవర్ అనేది ఇంకా కొంచెం రైస్కి పట్టాలండి. 15 to 20 మినిట్స్ అయితే కంపల్సరీగా దమ్కి పెట్టాలి. అందుకని మళ్ళీ ఒకసారి కవర్ చేసి పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీస్తే ఇంకా స్మెల్ అయితే భలే వస్తుందండి. గుమగుమలాడుతుంది స్మెల్, చాలా బాగుంది. టేస్టీగా ఎంతో సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చండి. మీరు ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని నేను ఫ్లిప్ చేస్తున్నాను పెద్ద ప్లేట్లోకి చూపిద్దామని చెప్పి. చాలా బాగా చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి. ఇప్పటిదాకా మీరు బిర్యానీ చేయకపోయినా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీగా ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. ఇంకా ఏం లేదు, ఎంజాయ్ చేయడమే రైస్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.